యూట్యూబ్ లైఫ్ సేవర్, మన తెలుగులో యూట్యూబ్ జీవిత రక్షకుడు. ఈ బుక్ కి నేను ఈ పేరు ఎందుకు పెట్టానంటే నా లైఫ్ ని కాపాడింది కాబట్టి. డబ్బు విషయంలో అయినా, బాధ్యత, గౌరవం, ప్రతి దాంట్లో కూడా చాలా మందికి కోరిక ఉంటుంది యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదించాలని. కానీ చాలా తక్కువ మంది, వేళ్లలో లెక్క పెట్టొచ్చు, అంత తక్కువ మందికి యూట్యూబ్ డబ్బు ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు కొన్ని విషయాలని, పేషెన్స్ ని, కన్సిస్టెన్సీని, డిసిప్లిన్ ని, ఇంకొన్ని స్టాటిక్స్ ఉంటాయి, వాటిని ప్రాపర్ గా యూజ్ చేస్తారు. అవి ఎవరు కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయరు. కానీ ఈ బుక్ లో మీకు పూసగుచ్చినట్టు ఉంటుంది. యూట్యూబ్ మీద ప్యాషనేట్ అయి ఉంటే, ఖచ్చితంగా అందులో నుంచి సంపాదించుకోవాలనుకుంటే, ఈ బుక్ లో చెప్పినట్టు ఒక 8 నెలల పాటు ఖచ్చితంగా చేసి చూపియండి. ఈ బుక్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వస్తే, ఎందుకు ఇండోనేషియా హర్రర్ స్టోరీస్ అయినా, సినిమాలైనా చాలా భయంకరంగా ఉంటాయి. ఇంకొందరు మనుషులైతే ఆ మూవీని సగంలోనే ఆపేస్తారు, ఎప్పుడు కూడా ఫినిష్ చేయరు. ఎందుకు అంత డిస్టర్బింగ్ గా వాళ్ళు చూపిస్తారు. ఈవెన్ వినటం కూడా డిస్టర్బింగ్ గానే ఉంటుంది. మనం ఆన్సర్ కి వెళ్లే ముందు ఈ విషయాన్ని క్లియర్ గా అర్థం చేసుకోండి. ఈ ఇండోనేషియా, మలేషియా జానపదాలలో అక్కడ ఒక ఎక్స్ట్రీమ్లీ భయపెట్టే గోస్ట్ ఉంది. దాని పేరు పోకోంగ్. పోకోంగ్ అనేది ఒక టైప్ ఆఫ్ స్పిరిట్. వైట్ బరియల్ షౌడ్ లో ఎంటైర్ గా వ్రాప్ అయిపోయి ఉంటుంది. ఆ వైట్ క్లాత్ లోపట సింబాలిక్ ఫిగర్ ఉంటుంది, కానీ బాడీ డెడ్ పర్సన్ ది. ఇక నువ్వు ఆ అపియరెన్స్ ని ఇండోనేషియన్, మలేషియన్ హర్రర్ మూవీస్ లో లేదా స్టోరీస్ లో అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి. ఇది మోస్ట్ గా బేస్ అయ్యి ఉంది ద లెజెండ్ ఆఫ్ పోకోంగ్ మీద. ఇండోనేషియా ముస్లిం మెజారిటీ కంట్రీ. 87% ఆఫ్ పాపులేషన్ అక్కడ ముస్లింసే ఉంటారు. ఇంకా వరల్డ్ లో మొత్తం ముస్లిం పాపులేషన్స్ ఎక్కువ అక్కడనే ఉంటారు. ఇంకా ఇస్లాం తో పాటు వేరే రిలీజియన్స్ కూడా, లోకల్ ట్రెడిషన్స్ వాళ్ళు కూడా ఇండోనేషియాలో ఉంటారు. ఇక ఆ బ్లెండ్ ఈజీగా షేప్ అయింది హర్రర్ కి యూనిక్ వేగా. ఇండోనేషియాలో ముస్లిం బరియల్ ట్రెడిషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఒక పర్సన్ చనిపోతారో వాళ్ళని వైట్ క్లాత్ లో బరియల్ కి ముందు చుడతారు. బాడీ కంప్లీట్ గా కవర్డ్ అయిపోయి ఉంటుంది. ఇంకా 3 ప్లేసెస్ లలో టైడ్ అయి ఉంటుంది. హెడ్ దగ్గర, నెక్ దగ్గర, ఫీట్ దగ్గర. దీని తర్వాత బాడీని గ్రౌండ్ లో బరి చేస్తారు. లోకల్స్ నమ్మకం ప్రకారం వాళ్ళ ఆత్మ 40 రోజుల వరకు భూమి మీదనే ఉంటుందని. రిచువల్స్ కంటిన్యూ అవుతాయి ఆ టైంలో. ఆ రిచువల్స్ తర్వాత ఆ బాడీ మీద కట్టిన టైస్ లూజ్ అవ్వాలి, ఓపెన్ అవ్వాలి. ఆ 40 రోజుల తర్వాత స్ట్రౌడ్ ఓపెన్ కాకపోతే ఇక ఆ స్పిరిట్ సమాధి నుంచి బయటకు వస్తుంది. పోకోంగ్ లాగా ఒక భయం ని కల్పించే వైట్ క్లాత్ లో. ఫేస్ కూడా డిస్టర్బ్డ్ అయ్యి బాడీ కూడా అలానే ఉంటుంది. ఇంకా వాళ్ళ హ్యాండ్స్ అండ్ ఫీట్ కూడా బరియల్ క్లాత్ లోనే బౌండ్ అయిపోయి ఉంది. అది నార్మల్ గా నడవలేదు, జంప్ చేస్తూ వస్తుంది. కొన్నిసార్లు చెప్తారు కూడా గాలిలో తేలుతుంది లేదా స్లైడ్ అయ్యి కూడా రావచ్చు అని. ఇంకా చాలా స్టోరీస్ లలో కూడా ప్రజల్ని అది అడుగుతుంది, హెల్ప్ కావాలి, నన్ను ఈ క్లాత్ నుంచి రిలీజ్ చేయండి, ఇలాంటి మాటలు. కానీ అదొక ట్రాప్. నమ్మకాల ప్రకారం బాడీ బరీడ్ అయింది, స్ట్రౌడ్ ప్రాపర్ గా ఓపెన్ అవ్వలేదు. ఇక ఆ సోల్ పీస్ఫుల్ గా రెస్ట్ తీసుకోలేదు. ఇక అలానే పోకోంగ్ వస్తుంది ఫ్రీడమ్ కోసం అడగటానికి. ఇప్పుడు ఎవరైనా ధైర్యం గల వ్యక్తి ముందడిగేసి ఆ క్లాత్ ని ఇప్పితే ఆ స్పిరిట్ అనేది ఫైనల్ గా రిలీజ్ అవుతుంది. కానీ ఇక్కడ డార్క్ అండ్ సైడ్ కూడా ఉంది ఆ లెజెండ్ కి. ఒక పర్సన్ పెయిన్ఫుల్ గా చనిపోయి ఉంటే, వైలెంట్ గానైనా, అన్ప్లెజెంట్ గా, ఇక ఆ స్పిరిట్ చాలా డేంజరస్ గా మారుతుంది. రిలీజ్ ని అడిగే బదులు అది చాలా కోపంలో ఉంటుంది, భయంకరంగా మారుతుంది. ఇక దాన్ని ఎప్పుడైతే ఫ్రీ చేస్తారో అది ప్రజల్ని అటాక్ చేస్తుంది, రివెంజ్ తీసుకుంటుంది. ఇక ఈ రేర్ ఫామ్ ని పోకోంగ్ మేరా అంటారు, లేదా ద రెడ్ పోకోంగ్ అంటారు. ఇక అది ఇందులో ఒక రీజన్. ఇండోనేషియన్ హర్రర్ లో ఇంటెన్స్ ఫీల్ ని తీసుకొస్తుంది. ఎందుకంటే ఇక్కడ గోస్ట్ ర్యాండమ్ కాదు, అది కనెక్ట్ అయింది డెత్ తోటి, రిచువల్స్ తోటి, అన్ఫినిష్డ్ ప్యాసేజ్ తోటి, ఇంకా స్పిరిచువల్ అన్రెస్ట్ కూడా ఉంది. ఇక్కడ పోకోంగ్ ఒక్కటే భయం కల్పించే ఇండోనేషియన్ జానపద కాదు. ఇండోనేషియన్ హర్రర్ డీప్ గా రౌట్ అయింది లోకల్స్ నమ్మకాలకి, ఏన్షియంట్ ట్రెడిషన్స్ కి. ఇంకా అక్కడ కుంటిలంక్ ఉంది, అది ఫీమేల్ గోస్ట్. ఇంకా గెండర్వో, అది జయంట్ స్పిరిట్. టుయూల్, దీన్ని చైల్డ్ గోస్ట్ అని కూడా అంటారు. ఇంకా అక్కడ బాలసిక్ కూడా ఉంది. దాన్ని ఇమాజిన్ చేసుకుంది ఎలా అంటే, ఒక హెడ్ మాత్రమే గాలిలో ఉంటుంది. ఆ హెడ్ కి కొన్ని ఆర్గాన్స్ అటాచ్ అయి ఉంటాయి. కేవలం ఈ మాటలు వినగానే ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తుంది. అదేమి ఆర్డినరీ హర్రర్ కాదు. కొన్ని ఇండోనేషియన్ ఫిలిమ్స్ అయితే చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి. చాలా మంది మనుషులు కూడా దాన్ని చూడలేరు. ఇంకా గుర్తు పెట్టుకోండి, ఇవి కేవలం ఫిలిమ్స్. ఇమాజిన్ చేయండి అక్కడ ఉన్న లోకల్స్ నమ్మకాలు. అంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నిజాన్ని ఎలా ఫేస్ చేసి ఉంటారో, ఎంత టెరిఫైయింగ్ గా ఉంటుంది. మలేషియాలో పోకోంగ్ ని హంటూ బుంకుస్ అంటారు. అక్రాస్ సౌత్ ఈస్ట్ ఏషియన్ ఫిలిమ్స్ లో, లిటరేచర్, అర్బన్ లెజెండ్స్ ఈ పోకోంగ్ మోస్ట్ భయం పెట్టించే సింబల్స్ లాగా మారాయి. ట్రెడిషనల్ లో ఇంకా స్పిరిచువల్ మిస్టరీలో కూడా. ఇక ఇక్కడ రియల్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు ఈ
ఇండోనేషియన్ ఫిలిమ్స్ ఇలాంటి వింతైన అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తుంది. ఈ వెస్టర్న్ హారర్ ఫిలిమ్స్ కంటే అతి డేంజర్ గా ఉంటాయి. ఆన్సర్ ఇక్కడ సింపుల్ గా ఉంది. ఇండోనేషియా స్పిరిచువల్ థింగ్స్ కేవలం ఎంటర్టైన్మెంట్ లాగానే వాళ్ళు చూడరు, వాళ్ళ ఎవ్రీడే నమ్మకాల్లాగా చూస్తారు. ఇండోనేషియా ఇల్లు మొత్తంగా 17,000 ఐలాండ్స్ కి ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ ఎథనిక్ గ్రూప్స్ కి, ప్రతి ఒక్క ఎథనిక్ గ్రూప్స్ వాళ్ళ ఓన్ ఫోక్లోర్ ని క్యారీ చేస్తుంది. రిచువల్స్ అయినా, వార్నింగ్స్ అయినా, స్పిరిచువల్ ట్రెడిషన్స్ అయినా. చాలా కమ్యూనిటీస్ కూడా స్ట్రాంగ్ గా నమ్ముతారు ఈ గోస్ట్ కి, శాపాలకి, స్పిరిచువల్ ఫోర్సెస్ కి. ఈవెన్ మోడర్న్ సిటీస్ లో కూడా స్పిరిచువల్ రిచువల్స్, ప్రొటెక్టివ్ ప్రేయర్స్ ఇప్పటికీ ఫాలో చేస్తారు. ఇక అది ప్రతి ఒక్క దాన్ని చేంజ్ చేస్తుంది. మనకి ఆ హారర్ స్టోరీస్ ఫ్యాంటసీ లాగా అనిపించవచ్చు, కానీ చాలా మంది ప్రజలకి వాళ్ళకి రియల్ పాసిబిలిటీస్ లాగా. ఇక అందుకనే స్పిరిచువల్ ఎంటిటీస్ ని ఇండోనేషియా వాటికి గ్రౌండెడ్ అయి ఉంటుంది, చాలా నమ్మకాలతోటి. అందుకనే వెస్టర్న్ హారర్ ఫిగర్స్ కన్నా ఈ ఇండోనేషియా చాలా భయంకరంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ కి ఈ ఇండోనేషియన్ ఇంకా మలేషియన్ నమ్మకాలు. ఒక ఉమెన్ చైల్డ్ బర్త్ లో లేదా ప్రెగ్నెన్సీలో చనిపోయి ఉంటే తను ఒక ఫీమేల్ స్పిరిట్ కుంటిలానక్ అంటారు. చెప్పబడింది ఒక బేబీ ఏడుస్తున్నట్టు వినిపించిందంటే ఇక నువ్వు నమ్మాలి అది కుంటిలానకే దగ్గరకు వచ్చిందని. ఇదే విషయం ఎగ్జాక్ట్లీ సౌత్ ఈస్ట్ ఏషియన్ హర్రర్ మూవీస్ చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి. రిలీజియన్ ఇంకా స్పిరిచువల్ ఎగ్జిస్టెన్స్ పక్క పక్కనే ఉంటాయి, అవేమి సపరేటెడ్ గా నీకు అనిపించవు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ అట్మాస్ఫియర్ జోకో అన్వర్స్ సాతాన్ స్లేవ్స్ మూవీలో ఉంటుంది. ఎక్కడైతే ఫ్యామిలీ హంటెడ్ గా మారుతుంది, డిమానిక్ ప్రెజెన్స్ కనెక్ట్ అయ్యి మిస్టీరియస్ పాస్ట్ ఒక మదర్ ద్వారా చూపిస్తారు. ఈ కైండ్ ఆఫ్ హర్రర్ ని ఎందుకు అంత డిస్టర్బింగ్ గా మారుతుందంటే ఈ స్పిరిట్స్ ర్యాండమ్ మాన్స్టర్స్ లాగా స్క్రీన్ ప్లే మీద కనిపిస్తాయి. అవి కల్చర్ కి టైడ్ అయినట్టు, రిలీజియన్ కి టైడ్ అయినట్టు, ఈవెన్ మెమోరీకి కూడా టైడ్ అయినట్టు ఉంటాయి. ఈ వెస్టర్న్ హర్రర్ మూవీస్ ఫ్యాంటసీ లాగా అనిపిస్తాయి, కానీ ఇండోనేషియా, మలేషియన్ ఇవి నిజమైన హర్రర్ లాగా అవి యాక్చువల్లీ జరిగిన దాన్నే తీశారన్నట్టు ఉంటుంది. అందుకనే అవి చాలా యూనిక్ గా ఉంటాయి. వాటి స్టోరీస్, ఫిలిమ్స్ లైవ్ గా ఎన్కౌంటర్ అయినట్టు, లోకల్స్ నమ్మకాలు నిజమైన ఈవెంట్స్ నుంచి ఉంటాయి. ఒక పవర్ఫుల్ ఎగ్జాంపుల్ ఉంది. 2019 ఒక అన్నోన్ యూజర్ ట్విట్టర్, అతను సింపుల్ మ్యాన్ అనే యూజర్ నేమ్ ని పెట్టుకున్నాడు. ఒక విషయం ని పోస్ట్ చేశాడు. ఓవర్ నైట్ లో అది ఎక్స్ప్లోడ్ అయింది. అదేమి క్యాజువల్ ట్వీట్ కాదు, ఇంకా ఎవరికి కూడా ఆ పర్సన్ ఎవరో నిజానికి కూడా తెలియదు. ఈ మిస్టరీ యూజర్ ఒక పోస్ట్ ని పెట్టాడు. అది టెరిఫైయింగ్ గా నిజమైన ఇన్సిడెంట్ లాగానే ఉంది. టైటిల్ దానికి పెట్టింది KKND డీసా పెనరీ. ఇంటర్నెట్ మొత్తం షాక్ అయిపోయింది ఇది చదవగానే. రియల్ స్టోరీ డిస్క్రైబ్ అయింది. యూనివర్సిటీ స్టూడెంట్స్ రిమోట్ విలేజ్ కి ట్రావెల్ చేసి లోకల్ స్పిరిట్స్ ని మేలుకొల్పారు. వాళ్ళకి ఏం జరిగింది దాని తర్వాత అనే విషయం రీడర్స్ కి డిస్టర్బింగ్ గా మారింది. ఈ టైటిల్ KKN అంటే కులియా కెర్జానైటా. అదొక కమ్యూనిటీ సర్వీస్ ప్రోగ్రామ్. వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కి దీంతో కంప్లీట్ చేసుకోవాలి. ఆ ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేసుకోనికి ఈ గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆ రిమోట్ విలేజ్ కి వెళ్లారు, ఈస్ట్ జావా. వన్స్ వాళ్ళు అక్కడికి రీచ్ అయ్యాక లోకల్ రూల్స్ ని వాళ్ళు బ్రేక్ చేశారు, డిస్రెస్పెక్ట్ చేశారు. ఆ నమ్మకాలని స్పిరిచువల్ ఫోర్సెస్ ఆ ప్లేస్ కి టైడ్ అయి ఉంది. సూపర్ న్యాచురల్ ఎంటిటీస్ అక్కడ ఇమర్జ్డ్ అయి ఉన్నాయి, ఇంక్లూడింగ్ మిస్టికల్ డాన్సర్ స్పిరిట్ ద ఫేర్స్ డేసా పెనరీ. దాని అర్థం ద విలేజ్ ఆఫ్ డాన్సర్స్. ఈ స్టోరీ ట్విట్టర్ లో చదివే ప్రతి ఒక్కరిని కూడా షాక్ లో పెట్టింది. చాలా మంది నమ్మకాలు ఏంటంటే ఈ స్పిరిట్ మూన్ లైట్ లో డాన్స్ చేస్తుంది. ఈ పవర్ఫుల్ ఎంటిటీ విలేజ్ ని రూల్ చేస్తుంది. లెజెండ్ ప్రకారం తనని ఎవరైతే చూస్తారో వాళ్ళని శపించబడ్డారని చెప్తారు. ఇక ఇక్కడనే ఇండోనేషియన్ స్టోరీ ఎక్స్పెషల్లీ పవర్ఫుల్ గా మారింది. ఒక సింపుల్ స్టోరీ కావచ్చు, బట్ ఆ వార్నింగ్ మాత్రం ఎంటర్టైన్మెంట్ గా అస్సలు ఉండదు. అదొక మెసేజ్ లాగా ఉంటుంది. ఆ వైరల్ థ్రెడ్ మ్యాసివ్ గా ఇంపాక్ట్ చూపించింది. అదొక మూవీ లాగానే మారింది. ఇక అది వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీస్ లో ఒక దానిలాగా నిలిచింది ఇండోనేషియన్ హిస్టరీలోనే. ఎందుకంటే ఈ సౌత్ ఈస్ట్ ఏషియా హర్రర్ అనేది కేవలం చూడనీకి మాత్రమే కాదు, ప్రజలు దాన్ని నమ్ముతారు. అదొక కల్చర్, అది స్పిరిచువల్ ఇంకా నిజం కూడా. 2020లో CCTV క్లిప్ ఇండోనేషియా వైరల్ గా వెళ్ళింది. ఒక వెజిటేబుల్ సెల్లర్ బైక్ ని రైడ్ చేస్తున్నాడు. అతని వెనకాల కుంటిలంగ్ స్పిరిట్ కూర్చొని ఉంది అని ప్రజలు చెప్పారు. మొదటిలో ప్రజలు దాన్ని ఫేక్ అనుకున్నారు, కానీ తర్వాత ఆ మనిషి సిగ్గా అయిండు. ప్రజలు మళ్ళా ఫుటేజ్ ని చూశారు. ఇక వాళ్ళు అప్పుడు చూసింది అది ఎడిటింగ్ లాగా ఎవ్వరు నమ్మలేరు. అందుకనే సౌత్ ఈస్ట్ ఏషియన్ హర్రర్స్ అనేటివి డిఫరెంట్ గా ఉంటాయి. అది కేవలం జంప్ స్కేర్స్ కోసం, డార్క్ విజువల్స్ కోసం కాదు. అది నమ్మకాల నుంచి ప్రజలు ఫాలో అయ్యే దాని గురించి ఈవెన్ ఈ రోజు కూడా వాళ్ళు ఫాలో అవుతారు. దాన్ని బట్టే వచ్చింది. హర్రర్ అనేది కేవలం
గోస్ట్ కోసమే కాదు ఇక్కడ, అది రూల్స్ కోసం, సస్పెండెడ్ బ్రేక్ కోసం. ప్రజలు డిస్టర్బ్ అవ్వడానికి ఎవరు కోరుకోరు, బౌండరీస్ ని కూడా దాటాలనుకోరు. ఎందుకంటే ఇక్కడ రియల్ ఫియర్ గోస్ట్ కాదు. రియల్ ఫియర్ అనేది సంథింగ్, ఏదో ఒక విషయం నువ్వు నోటీస్ చేసి ఉంటావు. ఇక అందుకనే ఈ ఇండోనేషియన్ హర్రర్ నిజంగా డిస్టర్బింగ్ గా కనిపిస్తాయి. వాటిని ఫినిష్ చేయాలంటే కూడా చాలా మంది చెయ్యలేరు.